భారతదేశంలోనే కాదు, మన తెలుగు రాష్ట్రంలో కొండ కోనలో అనేక ఆలయాలు, పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. నేటికి సైన్స్ ఛేదించలేని అనేక మిస్టరీ ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు కొన్ని ఆలయాలకు వెళ్లడం, అక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన మనిషిలోని చెడు గుణాలకు స్వస్తి చెప్పి మంచి నడవడికతో జీవిస్తారని నమ్మకం. కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకోవడం స్వామివారి ముందు చేసే ప్రమాణాలకి సంబంధించిన నమ్మకం ఉంది. వినాయకుడిని ముందు ఎవరైనా ప్రమాణం చేసి అబద్ధం చెబితే 3 నెలలోనే స్వామి శిక్షిస్తారని భక్తుల నమ్మకం. అదే విధంగా మద్యానికి బానిసైన మందుబాబులు అనంతపురం జిల్లాలో ఉన్న ఒక ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆ అలవాటు నుంచి బయటపడతారని విశ్వాసం. ఈ రోజున ఆ ఆలయ మహత్యం ఏమిటో తెలుసుకుందాం. మద్యం అలవాటు ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని తలకిందలు చేస్తుంది. అతన్ని ఫ్యామిలీని తీవ్ర కష్టాల పాలు చేస్తుంది. మందు తాగడం తప్పు అని తెలిసినా ఆ అలవాటుని విడిచిపెట్టలేని వారు ఎందరో ఉన్నారు. అయితే అలాంటి మందు బాబులకు ఒక మంచి మెడిసిన్ ఒక ఆలయం. ఒకసారి ఆ గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మందు వైపే చూడరంట. ఇలాంటి మహామహిమనిత్వం ఆలయం పాండురంగ స్వామి ఆలయం. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహాల్ సమీపంలో ఊతకల్లు గ్రామంలో ఉంది. స్వామివారి మాలధారణం చేసిన మందు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తమ మందు అలవాటు నుంచి బయటపడతారని నమ్మకం. కర్ణాటకలోని ఉడిమి దేవాలయంలో కొలువైన పాండురంగుడు మాదిరిగా ఉంతకల్లో పాండురంగ దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారిని ఎంత మహిమ కలవారంటే గ్రామస్తుల నమ్మకం. గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమంలో నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మద్యానికి బానిసైన వారు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకొని పాండురంగ మాల ధరిస్తే మళ్ళీ జన్మలో మందు తాగరని నమ్మకం. అంతేకాదు ఇందుకు ఉదాహరణంగా మాల వేసుకున్న మద్యం తాగడం మానేసిన అనేక మంది వ్యక్తులను చూపిస్తూ ఉంటారు గ్రామస్తులు. అయితే ఈ మాల ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజు పడితే అప్పుడు ధరించకూడదు. మాల ధరించడానికి కూడా ఒక నియమాలు ఉన్నాయి. ఈ మాల ధరణను నెలలో కేవలం 2 రోజులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అది కూడా ఏకాదశి తిథి రోజున. అంటే నెలకు ఏకాదశి తిథులు శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి. దీంతో మద్యం అలవాటుకు గుడ్ బై చెప్పాలి అనుకునే మందు బాబులకు తెలుగు రాష్ట్రం నుంచి మాత్రమే కాదు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రం వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ 2 రోజులు భారీ సంఖ్యలో స్వామివారి గుడికి చేరుకుంటారంట. పాండురంగుడు మాల ధరించాలనుకునేవారు ముందుగా అంటే ఏకాదశి తిథి కంటే కొన్ని రోజులు ముందుగా ఆలయం వద్ద 100 రూపాయలు చెల్లించి ఒక టోకెన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏకాదశి ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆ మాలను పాండురంగ స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. తర్వాత ఏకాదశి సూర్యోదయ సమయంలో నిద్ర లేచి స్నానం ఆచరించి స్వామివారి ఆలయానికి చేరుకోవాలి. ఆలయ ప్రగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్ లో నిలబడాలి. తరువాత ప్రధాన పూజారి టోకెన్ నెంబర్ ఆధారంగా మెడలో మాలను ధరింపచేస్తారు. ఏకాదశి తిథి రోజున వచ్చే భక్తులందరికీ గ్రామస్తులే ఉచిత భోజనాన్ని అందిస్తారు. మాల నిమిత్తం ఇచ్చిన 100 రూపాయలు తప్ప ఇక్కడ దేనికి డబ్బు తీసుకోరు. పాండురంగ మాల ధారణం చేసిన భక్తులు వరుసగా 3 ఏకాదశి తిథిలో పాండురంగుడిని దర్శించుకోవాలి. మాల ధారణం చేసిన వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోనే నిద్ర చేయాలి. ఇలా 3 ఏకాదశి తిథులు నిద్ర చేసిన తరువాత కావాలంటే మాలను తీయవచ్చు. ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ముందుగా అనంతపురానికి చేరుకోవాలి. అనంతపురానికి ప్రభుత్వ బస్సులు, రైలు రవాణా సదుపాయం ఉంది. అక్కడి నుంచి రాయదుర్గం వరకు బస్సు సదుపాయం ఉంది. ఇక్కడ నుంచి అక్కడి బొమ్మనహాల్ మండలం కేంద్రానికి చేరుకోవాలి. లేదా రాయదుర్గం వరకు ట్రైన్లో చేరుకొని ఆటో తీసుకొని ఉత్తకల్లు పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. స్వామివారి దర్శన సమయాలు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకే పాండురంగ స్వామి వారిని భక్తులు దర్శించుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.